హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో రాఖీ పండుగ ముందు రోజు వీడియో అండి. రాఖీ కొనడానికి ఏలూరులో నేను అలా బయటకు షాపింగ్ అయితే వచ్చాను. చాలా మందికి కూడా ఏలూరులో రాఖీలు ఉంటాయి, కానీ హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతాయి, ఆ అడ్రస్ ఏంటనే విషయం తెలీదు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలా ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఇప్పటి వరకు ఏలూరులోనే ఉంటూ రాఖీలు హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతాయి, మీకు కావాల్సిన డిజైన్ లో ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి, ఈ విషయాలు కనుక మీకు తెలియకపోతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మీలో చాలా మంది అనుకోవచ్చు, ఆ రాఖీలు కొనడం ఎందుకు, చేతితో తయారు చేసుకోవచ్చు కదా అని. నేను కూడా అలానే చేతితో తయారు చేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర టైం లేదు. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదండి, నాకు ఇద్దరు చిన్నపిల్లలు కదా, వాళ్ళిద్దరితో నేను ఇలా రాఖీ తయారు చేయడం అనేది నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. సో ఈ ఇయర్ కి మాత్రం నేను ఇలా షాపింగ్ చేసి నెక్స్ట్ ఇయర్ మాత్రం స్వయంగా నా చేతులతో నేనే ప్రిపేర్ చేయాలి అని అయితే నేను అనుకుంటున్నాను. ఎలాగో బయటకు వచ్చాను కదా, హోల్సేల్ గా రాఖీలు ఏలూరులో ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే మేము ఆర్ఆర్పేట వెళ్ళామండి, ఎందుకంటే రాఖీ పండగ మండే వచ్చింది. సో ముందు రోజు అంటే సండే కాబట్టి, ఆ రోజు ఎలాగో సండే ఈవినింగ్ సండే మార్కెట్ ఉంటది కాబట్టి ఫస్ట్ సండే మార్కెట్ కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాయేమో చూద్దామని వెళ్ళాము. కానీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న సండే మార్కెట్ లో మనకు కావాల్సినటువంటి డిజైన్ లో మోడల్లో నాకైతే రాఖీలు అయితే కనబడలేదు. కొద్దిగా సిటీ లాంటి ప్లేసెస్ లో ఎక్కడైనా మనకి ఏదైనా వస్తువు కావాలంటే దానికంటూ ఒక సెపరేట్ వీధి అనేది ఉంటది. అలా ఇది ఎక్కడో నాకైతే తెలియదు, కానీ మా హస్బెండ్ కి తెలుసు, ఎందుకంటే ఆయన ప్రాపర్ ఈ ఊరే కాబట్టి ఆయనకి తెలుసు. ఆర్ఆర్పేటలో అయితే లేవని నాకు అర్థమైంది. సో ఇంకెక్కడైతే బాగుంటది, ఎక్కడైతే బెస్ట్ రాఖీలు మాకు దొరుకుతాయి అని నేను మా హస్బెండ్ అడిగినప్పుడు ఆయన నాకు చోటుకి అయితే తీసుకువెళ్ళడం జరిగిందండి. చూసారు కదా, మేమైతే షార్ట్ కట్ లో వెళ్తున్నాము. మెయిన్ రూట్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పేసి షార్ట్ కట్ లో మేమైతే వెళ్తున్నాం. పిల్లలతో కదండి, బయట ఎక్కువ తిరగడం అనేది మాకు ఇబ్బందిగా ఉంటది. ఇక్కడికి వెళ్ళినప్పటికీ మాక్సిమం ఒక 1 hour 2 hours లో మేము రిటర్న్ అయిపోతాం, అలానే వస్తాము. అంతకంటే ఎక్కువైతే పిల్లలతో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా షార్ట్ కట్ లో అయితే మేము వెళ్తున్నాం. నార్మల్ గా మేముండే ఇంటి దగ్గర పక్కనే ఈ రాఖీలు అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు, కానీ నాకు అవైతే నచ్చలేదు. ఎందుకంటే ఇయర్కి వచ్చి ఒకసారే కాబట్టి అన్న చెల్లెళ్ళు లేదంటే అక్క తమ్ముళ్ళకు ప్రేమకు ప్రతిరూపంగా ఈ రాఖీ పండుగను చేసుకుంటారు కాబట్టి ఇష్టంగా చేయాలి అనేది నా ఉద్దేశం. నేనైతే అలానే చేస్తానండి, కష్టమైనా పర్లేదని చెప్పి పిల్లలతో నేనైతే బయటకు రావడం జరిగింది. చూసారు కదండి, ఆల్రెడీ జర్నీలో ఉన్నాము. నాకైతే ఇవన్నీ కొద్దిగా కొత్తగా అనిపిస్తాయి, ఎందుకంటే స్ట్రైట్ గా నార్మల్ రూట్ లో అయితే తెలుసు, కానీ కొద్దిగా షార్ట్ కట్ లో ఉన్నాయి కాబట్టి నాకైతే అంత తెలియదు. మా హస్బెండ్ తెలుసు కాబట్టి బైక్ మీద కూర్చోవడం మనకేంటని చెప్పేసి ఇంక సైలెంట్ గా కూర్చొని ఇంకెలా షూట్ చేస్తున్నా. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఇక్కడికి అయితే వచ్చేసిన. ఇక్కడ లక్ష్మీ రాఖీస్ అని ఉన్నాయి, చూసారు కదా. ఏలూరులో చాలా వరకు అందరు ఇక్కడికే వస్తారంట, కానీ నాకైతే అలా ఒక షాప్ ఉంటే ఇష్టం ఉండదండి. దాదాపుగా కొన్ని షాప్స్ ఉంటే దాంట్లో నాకు ఏదైతే నచ్చుతుందో షాప్ దగ్గరికి వెళ్ళి నేనైతే తీసుకుంటాను. నాకు అలా సింగిల్ గా ఉంటే ఇష్టం ఉండదు, సో నేను అందుకని అక్కడికి వెళ్ళలేదు. బైక్ ఆపారు గానీ నేను వద్దని చెప్తే ఇంక అక్కడి నుంచి ఫ్రంట్ కి అయితే మేము వచ్చేసాం. చూసారు కదండి, వచ్చేసాము. ఇదే ఏలూరులోని గడియార స్తంభం వీధి, క్లాక్ టవర్ అంటారు ఏలూరులో, ఆ వీధి అండి ఇది. చూసారు కదా, స్టార్టింగ్ నుంచి వెళ్ళేటప్పుడేమో లెఫ్ట్ సైడ్, వచ్చేటప్పుడేమో రైట్ సైడ్, ఈ రెండు కూడా నేను షూట్ చేశాను. ఇక్కడ మిగిలిన వాటితో పోల్చితే చాలా ఎక్కువగానే రాఖీలు అవన్నీ సేల్ కి అయితే పెట్టారు. నార్మల్ షాప్స్ ఏనండి ఇవి, కానీ వాటిలో రాఖీలు ఈ రోజు ఎక్స్ట్రాగా పెట్టారు. అవన్నీ నార్మల్ గా ఫ్రూట్ షాప్ అని, లేకపోతే ఫ్యాన్సీ షాప్ అని, బుక్స్ ఇలాంటి షాప్సే, కానీ దాంట్లో ఈరోజు స్పెషల్ గా రాఖీస్ అనేవి పెట్టారు. చూసారు కదండి, ఇక్కడ వరకే మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇందాక లెఫ్ట్ సైడ్ షూట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ అయితే నేను షూట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఈ వీధంతట్లో ఒక షాప్ అయితే బాగా నచ్చింది. మేము లేట్ గా వెళ్ళామండి, అందుకే అవన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. పైగా సండే కదా, అందుకని అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. లేకపోతే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షాప్స్ అవైలబుల్ గా ఉంటాయంట. నాకు ఇక్కడ ఉన్న షాప్స్ అన్నిటిలో ఒకటైతే బాగా నచ్చిందండి. ఇక్కడ నాకు కావాల్సినటువంటి మోడల్ రాఖీ ఉంటదని చెప్పేసి నాకు అనిపించింది. సో నేను అందుకని అక్కడికి వెళ్ళాను. మా హస్బెండ్ బైక్ అక్కడ పెట్టేశారు, నేను మా పాప కలిసి వెళ్ళాం. బాబునేమో మా హస్బెండ్ ఎత్తుకున్నారు. చూసారు కదా క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో, చాలా మంది ఉన్నారు జనం అయితే. ఒకసారి అవి షూట్ చేసి ఖాళీ కూడా లేకుండా అంతమంది అయితే జనం ఉన్నారు. సో అయినప్పటికీ మీకు నిజంగా ఈ షాప్ బాగుందా లేదా, ఇటువైపు రాఖీలు ఎక్కువగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ మీకు తెలియాలి కాబట్టి నాకు కుదిరినంత వరకు నేనైతే ఇవన్నీ షూట్ చేశానండి. చూసారు కదా, మా పాప చెక్ చేసేస్తుంది ఆల్రెడీ. ఇగోండి, ఇది బాగుంది ఇది బాగుంది అని చెక్ చేసేస్తుంది. ఒక పక్క పాపను చూసుకుంటూ మరొక ప్రక్క నేను షూట్ చేస్తూ ఎలా అయితే మా అన్నయ్య కోసం రాఖీని అయితే సెలెక్ట్ చేశానండి. అదే విధంగా మాకు పాప బాబు కదండి, పాప కూడా బాబు కట్టింది. సో నేను 2 రాఖీలు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏ సెలెక్ట్ చేసిన ఏంటి ఇవన్నీ షూట్ చేసే అంత లేదు కాబట్టి నేను మీకు నార్మల్ గా షూట్ చేసి చూపించడం జరిగింది. చూసారు కదా, ఒకవేళ మీరు కనుక 1 రూపీ దగ్గర నుంచి
1000లో కనుక మీకు రాఖీ కావాలి, లేదంటే నేను అంత ఎక్కువగా కాస్ట్ పెట్టి రాఖీ కొనగలను, లేదంటే నా దగ్గర అమౌంట్ లేదు, నేను 10 రూపీస్ పెట్టి రాఖీ కొనాలి, ఇలా లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు మీకు ఎలాంటి రాఖీ కావాలన్నా నాకు తెలిసి ఈ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ షాప్ అనే కాదు, ఈ సైడ్ అంతా మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే రండి. నేను చెప్పిన మాట అబద్ధమైతే మీరు కూడా ఒకసారి నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. చూసారు కదండి నేను రాఖీ ఎలా కొన్నాను ఏంటి, ఏలూరులో రాఖీలు కొనడానికి బెస్ట్ ప్లేస్ ఏది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత నేను మా అన్ని దగ్గరికి ఎలా వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత రాఖీ ఎలా కట్టాను, మా అన్ని ఎక్కడ ఉంటారు, మా పాప మా బాబుకి రాఖీ ఎలా కట్టింది, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.